మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉప్పల్కు చెందిన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీలో దొంగతనం జరిగింది. కంపెనీ రికవరీ కోసం యజమాని దగ్గర నుండి ₹125,000 డిమాండ్ చేశారు ఎస్ఐ. దీంతో షాప్ యజమాని నిన్న ₹1,00,000 ఇచ్చినట్లు సమాచారం. అనంతరం షాప్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ మరో ₹25,000 తీసుకుంటున్నట్లుగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో ఉన్నత అధికారితో పాటు ఎస్ఐ రైటర్ కు సంబంధించిన ఫోన్ రికార్డు ఉన్నట్లు సమాచారం. యాక్చువల్లీ 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైనెంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి ₹2,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ ₹2,00,000 అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసాడు. ఆ $2,00,000లో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ అడిగి ఆ తర్వాత ఇంకా ₹20,000 అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదని చెప్తే అక్కడికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు. 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని